అబ్బా! ఎంత మంచి వాసనో ఈ పువ్వులు. ఇవి మీరు వాసన ఎప్పుడైనా చూసారా? ఈ పూలు మీ ఇంట్లో ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇవి యెల్లో గోవర్ధనం అని అంటారు. ఇంకా గల గోవర్ధనం అంటారు. ఇంకా గలార్డియా అని కూడా అంటారు. ఇవి గోల్డెన్ గలార్డియా చాలా బాగుంటాయి ఈ పువ్వులు. అచ్చం సంపంగి పువ్వుల్లాగే వాసన వస్తున్నాయి. మంచి పరిమళంతో ఇది చూడటానికి కూడా అందంగా ఉన్నాయి కదా, చక్రంలాగా. ఈ పువ్వుల్ని నేను ఇంతకుముందు ఈ ప్లాంట్ తీసుకొచ్చాను. మా దగ్గర 200కి ఇచ్చారు ఈ మొక్క. హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అన్ని పువ్వులు మొక్కల నిండా పువ్వులు వచ్చాయి. అందుకని చాలా బాగా అనిపించాయి. ఒక వీడియో తీస్తే బాగుండు అనిపించింది. ఈ పువ్వుల్ని కూడా కోసి వాసన చూసాను. ఎంత బాగున్నాయంటే అసలు నేను సంపెంగ పూలు కూడా ఒకసారి వాసన చూసాను, కానీ దానికంటే ఇంకా ఎక్కువగా మంచి సువాసనతో ఉన్నాయి ఇవి. ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడే పక్కనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పక్కనే ఇక్కడ మొక్కలు వేశారు. ఇవి నడిచే వాళ్ళకి కూడా మంచి పరిమళం వస్తూ ఎంత బాగుందో చూసారా. ఇక్కడ పార్క్లో అన్నీ మంచి పరిమళం కల్లా మొక్కలే వేశారు. మధుకామిని మొక్కలు ఇవి ఎంత బాగున్నాయంటే ఇక్కడ నడుస్తుంటే పక్కనే ఇక్కడే ఆగిపోయి మనం ఖచ్చితంగా వీటిని మనం చూడాలని అన్నంత అందంగా ఉన్నాయి. చూసారా 8 రెక్కలతో. వీటి కాడ కూడా ఎంత పొడుగ్గా ఉందంటే మనం దేవుడి ఫోటోకి కూడా ఇలా పెట్టచ్చు. ఈ మొక్కలు చాలా హైట్ పెరగవండి, ఇంతే ఉంటాయి. ఇవి ఇలా బుషీగా వచ్చి పువ్వులు పూస్తాయి. ముందుగా క్రీమ్ కలర్లో వస్తాయి పువ్వులు. ఆ తర్వాత డార్క్ కలర్ ఎల్లోగా మారుతాయి. మధ్యాహ్నం వరకల్లా కొంచెం లైట్ కలర్లో ఎల్లోగా మారుతాయి. ఇంకా ఈవినింగ్ అయితే చాలా డార్క్ కలర్లో వస్తాయి. చూసారా ఎంత డార్క్ అంటే గోల్డెన్ కలర్లోనే ఉంటాయి కనుక గోల్డెన్ గోవర్ధనగిరి అని కూడా అంటారంట. రకరకాలుగా ఉన్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో ఇవి పేర్లు. చెట్ల నిండా పువ్వులేవునండి. ఈ పువ్వులు చూస్తుంటే నాకు కోయకుండా నా చేతులు ఆగలేదు. ఇవి ఇంటికి తీసుకెళ్ళి కొన్ని పువ్వులు నేను దేవుడి దగ్గర పెడదామని తీసుకున్నాను కొన్ని. వీటిని ఇలాగే వాసన చూస్తూ 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 దేవుడికి ఎలా పెట్టాలని మళ్ళీ ఆగిపోయాను. ఈ పూలని ఈ మొక్కల్ని మీరు కూడా పెంచుకోండి. మీ తోటలో ఈ మొక్కలు ఖచ్చితంగా ఉండాలండి. చాలా అందమైన మొక్కలు ఇవి. ఇక్కడ పార్కులో అన్ని అందమైన మొక్కలే ఉన్నాయండి. అమర్ లిల్లీ, మధుకామిని, ఇలా మొక్కల్ని చూస్తూ నడుస్తూ ఉంటే టైం కూడా తెలియదండి. చక్కగా అందమైన గులాబీలు నాటు రకం అన్నమాట ఇవి. మినియేచర్ వెరైటీ. ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూసారా, వైట్ అండ్ రెడ్. ఇక్కడ ప్రతి చోట గులాబీలు, అమర్ లిల్లీస్, అంతూరియం, ఎన్ని మొక్కలంటే అసలు చెప్పలేనన్ని మొక్కలు, అందమైన పువ్వులు. ఇంకా రెడ్ డిసెంబరాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇది ఒక రకమైన పువ్వు, డిసెంబర్ ఫ్లవర్ లాగే ఉంది కానీ ఇది వేరే. ఇవి కూడా నేను ఒక మొక్క వేశాను మా ఇంట్లో. చాలా అందంగా ఉంటాయి పువ్వులు. చూసారా, ఇవి మెట్ట తామర అంటారు తెలుగులో, కిన్నా లిల్లీ. ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయి పక్షిలాగా.
ఇవి చూసారా ఆర్కిడ్స్ ఉన్నాయి. అమర్ లిల్లీస్ కొత్త వెరైటీస్ ఇవి. రెడ్ కలర్లో ఎంత బాగున్నాయి. పింక్, బేబీ పింక్ రకరకాలుగా ఉన్నాయి. ఇవి రెడ్ కలరు హార్ట్ షేప్లో ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇలాంటి మొక్కల మధ్య మనము ఎంతసేపు ఉన్నా కూడా మనకి టైమే తెలియదు కదా. నిజంగా చెప్పాలి అంటే నాకు ఇంటి దగ్గర ఉన్న మొక్కల కంటే ఇక్కడే ఎంతో అందమైన మొక్కలు చూస్తున్నానండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.